అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరస్సు, కుంఠ, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రుంస, శక్తి కాగా వామ హస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, సార్జజ్ఞ, పాస, శీర, వజ్రగద, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రు సంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శన ఆయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి. గజేంద్ర మోక్షంలో మకర సంహారం, శిశుపాల వధ, జయద్రథ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పాండ్రక వాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి. తమిళనాడు తిరువల్లిక్కేని, చెన్నైలోని పార్థసారథి స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వరదరాజు పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికి బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమవుతుంది. కూరనారాయణ జీయర్ స్వామివారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయ్మొழிని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాల్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయణ స్వామివారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు. శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వరపురంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు. నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసుర వధతో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువైమొழிలోని పాసురంలో పెరియాళ్వారు జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు. కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహేంద్రపురం, తిరుక్కుండదై అంటే కుంభకోణం, కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, అల్వార్, తిరునగరి, తిరుక్కురునంగుడి, శ్రీరంగము, వరదరాజ పెలుమార్ కోయిల్, కాంచీపురం, తిరుమోగూర్లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి. చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు తతచక్రమయం సర్వం జగత్సావర గంగమం అని తెలియజేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం. ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఇలా తెలిపారు. చక్రాభోజే సమాసీనం చక్రాధ్యాయుధాధారిణం చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్. సౌలభ్య చూడామణి స్తోత్రం. సుదర్శన వాగ్మయం చాలా ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్న కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాగ్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాగ్మయాన్ని నామమంత్రంగా ప్రవాసించుకుందాం. సుదర్శనవాదః అనే గ్రంథాన్ని వేదాంత దేశిక విహారసభ పరకాల మఠం మైసూరు వారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలి లిపిలో సుదర్శన మీమాంస అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులైన కూర నారాయణ జీయర్ స్వామివారు సుదర్శన శతకాన్ని 101 వృద్వీ వృత్తాలలో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శన జ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26, మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజాక్షర సంపుటితమైన ఈ స్తోత్ర శతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉభయ వేదాంత సభ వారు శ్రీ సుదర్శన శతకాన్ని వెలువరించారు. దానితో పాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంత దేశికుల వారు కూడా ఒక సుదర్శన శతకం రచించినట్లు తెలుస్తోంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రచార్య గారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారక ట్రస్ట్ బొంబాయి వారు 1967 దేవనగరిలో ప్రచురించినట్లు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాల విలాస ప్రెస్లో కూడా భారద్వాజ గోపాలాచార్య, శ్రీనివాస గోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికుల వారు సుదర్శన శతకం ప్రచురించినట్లు తెలుస్తోంది. సుదర్శన అష్టోత్తర శతనామ స్తోత్రాలు 2 లభిస్తున్నాయి. సుదర్శన సహస్రనామ స్తోత్రం, హేతి పుంగవస్తవ,
సుదర్శన షట్కం, సుదర్శన అష్టకం, సుదర్శన కవచం, షోడసాయుధ స్తోత్రం, అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్య చూడామణి స్తోత్రం, చక్రరాజ మంగళం, అపరాధస్తవం మొదలగునవి సుదర్శన స్తోత్ర వాగ్మయానికి సంబంధించిన రచనలు. ఇవి కాక ఇంకా ఉన్నాయి. సుదర్శన షడక్షర మంత్రం, సుదర్శన అష్టాక్షరీ మంత్రం, సుదర్శన నారసింహ మంత్రం, జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, ఆస్త్రమంత్ర సుదర్శనం, సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుధర్మాన మాలామంత్రం మొదలైనవి మంత్రశాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమ నిష్ఠలతో ఆయా మంత్రాలను అనుష్ఠిస్తే ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండడం ఐద్వాతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామణి స్తోత్రం, సుదర్శన కవచం, సుదర్శన శతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామ స్తోత్రాలను జపించటం, పారాయణం చేయటం సంప్రదాయంగా వస్తుంది. వైష్ణవ సంప్రదాయ పూర్వ వర్ధమాన పంచాంగాలను పరిశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు. సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందు వైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుక వైపు నారసింహుడు దర్శనమిస్తాడు. దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహస్వామి ప్రతిష్ఠించబడ్డాడని పెద్దల మాట. నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది. పరవిద్యాభేదనం, వశీకరణం, ఆకర్షణం, సమ్మోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీ వైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి. సర్వపీడా నివారణకు, సర్వఫల ప్రదాలకు సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదని మహనీయుల మాట. మంత్రశాస్త్రంలో చక్రషట్కం అంటే 6 చక్రాలు చెప్పబడింది. అవి కాలచక్రం, పురుష చక్రం, ప్రకృతి చక్రం, మహాచక్రం, అహంకార చక్రం, జగత్ చక్రం. ఏదైనా బాగా జరుగుబాటు ఉంటే చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటాం. జరుగుబాటు లేకుంటే చక్రం ఆగిపోయిందని అంటుంటాం. అంటే మనకు తెలియకనో మన జీవిత చక్రంలో చక్రం చోటు చేసుకుంది. బీజాక్షర సంపుటితమైన మహాసుదర్శన మంత్రాన్ని నియమ నిష్టలతో గురుముఖత అభ్యసించి జపిద్దాము. సుదర్శన మంత్రాన్ని పూజిద్దాము. సర్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ అనే గీతాచార్యుని ఉపదేశం అనుష్ఠానం కదా. రిపీట్. అనే గీతాచార్యుని ఉద్దేశం అనుష్ఠేయమే కదా. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాబద్ధే పద్మనాభ కరాంభోజ పరిష్కారాయ మంగళం, జాలాజ్వాల విభూషాయ సహస్రదిత్య తేజసే సర్వాగ హరిణే విష్టో చక్రరాజాయ మంగళం.